రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఇది ప్రధానమైన అంశం. అసెంబ్లీలో అప్పుల చిట్ట, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు శ్వేతపత్రం విడుదల. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న సర్కార్, కానీ వైట్ పేపర్ లఘు చర్చ జరిగేలా షెడ్యూల్. ప్రజలకు అర్థం చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్లాన్. అప్పులతో ఏ మేరకు ప్రయోజనం చేకూరుందనే వివరాలు వెల్లడి. తమకు ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ రిక్వెస్ట్. గతంలో కాంగ్రెస్ అడిగినా కూడా అవకాశం ఇవ్వని నాటి స్పీకర్. అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్న ప్రభుత్వం. మొత్తానికి ఎవరిది పై చేయి? అస్త్రాలు రెడీ చేసుకున్న అధికార విపక్షాలు నేడు అసెంబ్లీ సెషన్లో కంటిన్యూ. బీఆర్ఎస్ నేతలకు కామన్ సెన్స్ ఉందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి కోరడంపై మంత్రి పొన్నం ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితిగా మారిన పార్టీ కాస్త ఏం చేసింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 2014లో ఏంది మంచి సంపదతోని విరజిల్లిన తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్కు సంబంధం అంటే పూర్తిగా కూడా ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రాన్ని 2023 కచ్చటాలకు అప్పుల కుప్పగా శటకోపం పెట్టి ఎందుకురా ఏం చేసిర్రా అంటే అభివృద్ధి పనులు చేసినామని చెప్పే కాడికి తీసుకొచ్చాను. రైట్, ఈ అంశాన్ని గురించి మనం ఈరోజు చర్చించుకోవాలి. ప్రధానంగా కూడా ఈ అంశాన్ని చర్చించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,00,000కు పైగా దాదాపుగా నియర్ బై 2 లక్షలు కూడా అప్పైన పరిస్థితి అయితే కనబడింది. అయితే ఇదంతా ఎవరు భారం మోయాలి, దేనికోసం? ఒక రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఆ అప్పులు చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనే అంశానికి సంబంధించి మనం చర్చించుకుందాం. రైట్, మొత్తానికి అప్పుల చిట్టాకు సంబంధించి మనం చూస్తున్నాం. వాస్తవ కోణాలను కూడా మీ ముందుంచే ప్రయత్నాన్ని అయితే నేను చేయబోతున్నాను. నిజంగా మిత్రులారా, అప్పుల షెడ్యూల్కు సంబంధించి ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు అంటే బహుశా 2023 వరకు ఏ మేరకు అప్పులు చేసింది, ఎంతెంత అప్పులు చేసింది, ఏ శాఖలో ఎంత మేరకు చేసింది, దాంతోపాటు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఏ మేరకు అప్పులు ఇచ్చింది, ఎవరు అప్పులు తీసుకున్నారు, ఏ మేరకు అక్కడ కూడా అప్పులు చేసిందనే అంశానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా కూడా దాన్ని అన్నింటినీ కూడా బయటికి రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అయితే ఈ అప్పుల చిట్ట సామాన్యుడికి అర్థమయ్యే భాషలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతున్నది, ఏంటి అప్పులకు సంబంధించి అనే అంశానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే, ఎవరిది పై చేయి అనే అంశానికి సంబంధించి ఇటు అస్త్రాలు రెడీ చేసుకున్న అధికార విపక్ష పార్టీలకు సంబంధించి ఏ మేరకు అధికార పార్టీ ప్రభావం చూపుతుంది అంటే, అప్పుల చిట్టాకు సంబంధించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. సో దాంట్లో ఎంత మేరకు తెలంగాణ ప్రజలకు రీచ్ అవుతుంది, విపక్ష పార్టీ దానికి ఏ విధంగా తిప్పి కొడుతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఈ అప్పుల చిట్ట అనేది ఏ మేరకు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే, డీజీపీగా రవి గుప్తా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు. ఏసీపీ డీజీగా ఉన్న సివి ఆనంద్, రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా కమలా హాసన్ రెడ్డి, ఎస్బీఐ డిఐజీగా బి సుమతి, 20 మంది ఐపీఎస్లకు స్థానచలనం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసుకుంటుంది. తనకు అనువుగా ఉన్న అధికారులను తన వైపుకు తిప్పుకోవడం, ఇక అనువుగా లేని వాళ్ళందరినీ కూడా బయటికి సాగనంపి అంటే వివిధ శాఖలకు అంటే ఎలాంటి ప్రయారిటీ లేని శాఖలకు పంపించే ప్రయత్నం అయితే చేస్తానో అది మనందరికీ తెలిసిన